यस्य भूमिः प्रमान्तरिक्षमुतो घरम् दिवं यश्चक्रे मूर्धानं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం ఎలాంటి వారు పరమాత్మను ఎదుటనే ఉంచుకుంటారు? ఎలాంటి వారు పరమాత్మ ద్వారా శుభ ప్రేరణ పొందుతారు? అధ్యాయం 1 259వ పేజీ సార్. అవును సార్, అవును సార్. ఎవరు జగన్నాయకుడు అని అక్కడ భావార్థం అక్కడితే కదా సార్? అదే సార్. ఎవరు జగన్నాయకుడు, ఉత్కృష్ట జ్ఞాని, సదాచార ప్రేమి, మహనీయులుగా ఉందురో వారు నిరంతరము పరమాత్మను ఎదుటనే ఉంచుకొని మరియు ఆయనతో శుభ ప్రేరణను పొంది సకల కార్యములు అనర్చుకొనుచుందురు. దానివల్ల వారి ప్రశస్తి మరియు ఖ్యాతి ప్రపంచమంతటను వ్యాప్తి చెందును. అటులనే ఓ స్త్రీ పురుషులారా, మీరు కూడా మీ జీవితమంతయును దివ్య గుణ కర్మలు గల జ్యోతిష్మంతుడగు పరమాత్మకు సమర్పించి ఆయన ప్రేరణచే కర్తవ్య కర్మలలో బుద్ధిని ప్రయోగించి జగత్తునందు ప్రశస్తిని పొందుచుండు. ఇక్కడ జీవాత్మ పరమాత్మ తాలూకా పరమాత్మను ఎప్పుడును చింతిస్తూ పరమాత్మనే సాక్షాత్కారం అనర్చుకుంటూ నిరంతరము పరమాత్మనే ఎదుట ఉంచుకొని ఆయనతో లీనమై తను చేస్తున్నటువంటి సకల కార్యాలన్నీ తన్ని దృష్టిలో పెట్టుకోనండి తనకే అర్పిస్తూ దానివల్ల ఈయన కూడా దివ్య గుణకర్మలు సంప్రాప్తించుకొని వాటిని పరమాత్మకే సమర్పించుకొని తద్వారా వచ్చిన ప్రేరణచే ఈయన వ్యవహరిస్తూ ఉంటే తను జగత్తంతని ఖ్యాతి పొందుతూ ఉంటాడు అన్నటువంటిది చెప్పబడుతున్నట్టుంది సార్. ఒకటి అర్థం కాకుండా పోతుందండి సార్. నా ప్రియ ప్రేక్షకులు మహాశయులు ఎవరెవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీకే ఈ ప్రశ్న. ప్రవచనకారులు ఏమైతే ప్రవచనములు చేస్తున్నారో వారికి ఈ ప్రశ్న. వేదాలే ప్రమాణము మనకి, సనాతన మనకి గ్రంథము, వైదిక గ్రంథము వేదమే ప్రమాణమా, లేకపోతే ఆధ్యాత్మిక సంస్థల ద్వారా వచ్చినటువంటి ఈ శాస్త్రములు ప్రమాణమా? ఆలోచించండి. వేదములలో లేనటువంటి విద్య ఏమున్నదో ఒక్కటి చెప్పండి. ప్రవచనకారులు వేదములని అభ్యసించి వేద విహితమైన కర్మలని అనుష్ఠాన రూపములో మీరు తీసుకొని వస్తే
మీకు లభించనటువంటిది ఏదో అది చెప్పండి. ప్రజలను ఎందుకు వంచింప చేస్తున్నారు? కొంతమంది గురువులను చూస్తున్నాము, కొంతమంది బాబాలను చూస్తున్నాము. మూఢ విశ్వాసాలని, మూఢ ఆచారాలని ప్రజల మధ్యకు తీసుకువచ్చి వాళ్ళ చేత ఏమి చేయిస్తున్నారు మీరు? నా ప్రియ ఆత్మ బంధువులైనటువంటి కొంతమంది గురువులు, కొంతమంది బాబాలు, కొంతమంది ప్రవచనకారులు ఉన్నారు. వీళ్ళందరికీ సూటిగా ఇదే ప్రశ్న నేను అడుగుతున్నాను. వేదములో ఈ సామవేదం కావచ్చు, యజుర్వేదం కావచ్చు, ఋగ్వేదం కావచ్చు, అథర్వవేదం కావచ్చు, 4 వేదములలో మానవులందరికీ కూడా కళ్యాణార్థమై పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి దివ్య జ్ఞానము ద్వారా పరమాత్మయే సర్వస్వభములు జీవులకు ఇస్తున్నాడు. వారు చేసినటువంటి కర్మలను బట్టి వాళ్ళ ఫలితాలు ఇస్తున్నాడు అని డైరెక్ట్గా పరమాత్మే చెప్తున్నప్పుడు, పరమాత్మకు మనకి మధ్య వ్యక్తులను ఎందుకు మీరు సృష్టించారు? ఎందుకు ఈ మధ్య వ్యక్తులను సృష్టించి వాళ్ళ ద్వారా పరమాత్మకు చేరాలని చెప్పేసి ఎక్కడ ఉన్నది? ప్రతి జీవుడికి కూడా డైరెక్ట్గా పరమాత్మతో ఎందుకు మీరు కనెక్షన్ కలపటం లేదు? మధ్య వ్యక్తులను ఎందుకు మీరు సృష్టించి వీళ్ళ ద్వారా పరమాత్మ దగ్గరికి చేరాలి అని ఎందుకు మీరు చెప్తున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళి? నా ప్రియ గురువులు, బాబాలు, కొంతమంది ప్రవచనకారులు ప్రజల మధ్యకు వచ్చి సత్య జ్ఞానమైనటువంటి వేదాలలో వివిధ విధానాలతో సర్వ మానవుల కళ్యాణార్థమై ఆ పరమేశ్వరుడు ప్రసాదించిన దివ్య జ్ఞానాన్ని అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా మీరు ఎందుకు చెప్పటం లేదు? ఈ శాస్త్రాలలో ఉన్న విషయాలను తీసి ఇది చేస్తే మీకు ఇది లాభము, అది చేస్తే మీకు ఇది లాభము, ఇది చేయండి మీ దోషాలు పోతాయి, ఇవి చేయండి మీ పాపాలు పోతాయి, ఇవి చేయండి మీకు ఈ ప్రాప్తి వస్తుంది, ఈ విధమైనటువంటి విధానాలు వేదాలు లేనప్పుడు మీరు ఎందుకు చెప్పుతున్నారు వీళ్ళకి? అసలు జీవుడు జన్మించిన తర్వాత వీడి లక్ష్యం ఏమిటి, వీడి గమ్యం ఏమిటి? ఇది కదా బోధించాలి. ఓ ప్రేక్షక మహాశైలారా, నా ఆత్మబంధువులారా, ప్రియ ఆత్మీయ సోదరి సోదరుమణులారా, మూఢ విశ్వాసాలకు వెళ్ళకండి, మూఢ ఆచారాలకు వెళ్ళకండి, గుడ్డి నమ్మకాలకు వెళ్ళకండి. స్వయం పరమాత్మయే వచిస్తున్నాడు. మీరు నాతోటి సంబంధం పెట్టుకోండి, మీ సకల కామనలను నేను తీర్చుతాను చెప్తున్నాడు. ఇక్కడ వేదంలో చెప్తున్నాడు. మరి మీరు ఏమి ఆశించి వీళ్ళని XYZలను పట్టుకుంటున్నారండి? ఓ ప్రేక్షక మహాశైలు, ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో మిమ్మల్ని అడుగుతున్నారు ప్రశ్న. మీరు ఏమి ఆశించి, ఏమి కావాలి అని వీళ్ళు చెప్పింది అది పట్టుకొని ఇది పట్టుకుని ఇది పట్టుకుని అవి చేసి ఇవి చేసి ఇవి చేసి మీ ధనాన్ని ఎందుకు వ్యయం చేసుకుంటున్నారు? అమూల్యమైనటువంటి సమయాన్ని ఎందుకు వ్యయం చేసుకుంటున్నారు? మీ యొక్క జీవన గమ్యము, మీ జీవన లక్ష్యం ఏదైతుందో దాని నుంచి ఎందుకు వంచితమైపోతున్నారండి? ఆలోచించుకోండి. ఈ ప్రశ్న మీకే, మీకే. అందుకే వెనకకు తిరగండి. గో బ్యాక్ టు ది వేదాస్, గో బ్యాక్ వేదాస్. వేదాస్కి వెళ్ళండి, మరలండి, వేదాలను చదవండి, వేదాలను వినండి, వినిపించండి, చదివించండి, జ్ఞానాన్ని వృద్ధి చేసుకోండి, పరమాత్మతో సంబంధం పెట్టుకోండి. అదే మా స్లోగన్. మరి మీ ఇష్టం ఏం చేస్తారు? మీకేమీ వ్యతిరేకం కాదు. మేము మీ సిద్ధాంతం ఏదైతుందో ఆ సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తున్నాను, మిమ్మల్ని ప్రశ్నించటం లేదు. మీ సిద్ధాంతం ఏది పట్టుకొని ఉన్నారో ఆ సిద్ధాంతాన్ని అడుగుతున్నాను. ఆ సిద్ధాంతం వేద ప్రమాణంతో ఉన్నదా? పరిశీలించారా? చూసారా? వేదం ఏం ఘోషిస్తుంది, మీరు ఏం చేస్తున్నారు? ఈ ప్రవచనకారులు కావచ్చు, ఈ బాబాలు కావచ్చు, గురువులు కావచ్చు, సాధు సన్యాసులు కావచ్చు, కొంతమంది పండితులు కావచ్చు,
విద్వాంసులు కావచ్చు, ఎవరైనా సరే వేద ప్రమాణములతో ఉన్న జ్ఞానాన్ని ప్రజల దగ్గర తీసుకొచ్చి ఇదిగో వేదం ఇది చెప్పింది, ఇది కాదు అని ఖండించి మీరు ఎందుకు చెప్పటం లేదు నా ప్రియ ఆత్మ బంధువులు? ఆలోచించండి, ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీ లక్ష్యం ఏమిటో మీకు అర్థమవుతుంది. ఈ వ్యక్తులతోటి మీరు ఎవరినెవరినైతే ప్రేమించారో వారితోటి, మీ సంబంధీకులతోటి లేదా ఐశ్వర్యముతోటి ఇదే శాశ్వతమా? వాటితోటి మీ జీవనయాత్రయా? మీ లక్ష్యము, మీ గమ్యము ఉష్కాకి, వాటితోనే తిరుగుతుంటారు. సరే, ఒకవేళ మీకు సంపదే కావాలి, మీకు ఐశ్వర్యే కావాలి అనేటట్లయితే పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోండి, ఆయన పట్టుకోండి. ఆయన పట్టుకోవాలంటే మీ కార్యాచరణను మార్చండి, మీ చరిత్ర మార్చండి, అన్నీ మీకు ఆయనే ప్రసాదించేస్తాడు. తిరుగులేదు, ఇస్తాడు. సరే, ఈ మంత్రం ఏం చెప్పింది, ఏం చెప్తున్నారు ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఎవరు జగన్నాయకుడు, ఉత్కృష్ణ జ్ఞాని, సదాచార ప్రేమి, మహనీయులుగా అందురో వారు నిరంతరము పరమాత్మను ఎదుటనే ఉంచుకొని మరియు ఆయనతో శుభప్రేరణను పొంది సకల కార్యములు అనర్చుకొనుచుందురు. దానివల్ల వారి ప్రశస్తి మరియు ఖ్యాతి ప్రపంచమంతటను వ్యాప్తి చెందును. అటులనే ఓ స్త్రీ పురుషులారా, మీరు కూడా మీ జీవితమంతయును దివ్యగుణ కర్మలు గల జ్యోతిష్మంతుడగు పరమాత్మకు సమర్పించి ఆయన ప్రేరణచే కర్తవ్య కర్మలలో బుద్ధిని ప్రయోగించి జగత్తునందు ప్రశస్తిని పొందుచుండు. రండి ఓ ప్రేక్షక మహాశయ, వీడియో చూస్తున్నావు కదా, ఏం చేస్తున్నావు? నిజంగా మీ కర్మలన్నీ ఆయనకి సమర్పిస్తున్నారా? నేర్చుకోండి, ఇది నేర్చుకోవాలి మీరు. పరమాత్మకే సర్వ కర్మ, దీన్నే చెప్పారు కదా, కర్మ త్యాగము, కర్మ ఫల త్యాగము, కర్తృత్వ త్యాగము చేస్తున్నారా? ఏమి నేర్చుకుంటున్నారు మీరు? ఏమి అడుగుతున్నారు? అయ్యా రామాజు గారు, మీరు ఏం చెప్తారు చెప్పండి సార్. నమస్కారం సార్. అంటే కర్తృత్వము అనేటటువంటిది భగవంతుడు ఏర్పరిచినటువంటిది. అంటే ఈ యొక్క కార్యరూప జగత్తు భగవంతునిదే అనేటటువంటిది ముందు విజ్ఞాన స్వరూపాన్ని, భగవంతుని యొక్క విజ్ఞాన స్వరూపాన్ని ముందు ఉపాసించడం నేర్చుకోవాలి సార్. భగవంతుని యొక్క విజ్ఞానము ఏమి అది ప్రవచనకారులు అది తెలుపాలి. అంటే భగవంతుని యొక్క విజ్ఞానం వల్లనే మనకు ఈ ప్రపంచం ఉంది. అది మన యొక్క వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ యొక్క దార్శనిక గ్రంథాల్లో కానీ ఉన్నాయి. వాటిని మనం పఠించాలి, విద్యాబుద్ధులు వృద్ధి చేసుకోవాలి అనేటటువంటిది ప్రవచనకారులు ఎక్కడా పేర్కొనడం లేదు సార్. ఇది ఈ యొక్క గ్యాప్, అంటే విజ్ఞానము అనేటటువంటిది భగవంతుని నుంచే మనకు సంప్రాప్తమవుతుంది అనేటటువంటి ముఖ్య ఉద్దేశాన్ని ప్రవచనకారులు ఉటంకించాలి. అంటే వాటి దేని ద్వారా? వేదముల ద్వారా, వేద ప్రతిపాదితమైనటువంటి గ్రంథముల ద్వారా వస్తుంది. కాబట్టి విద్యను మనం ఆ విధంగా మళ్లించి వాటి ద్వారా మన కర్మలను, సకామ కర్మలను, నిష్కామ కర్మలను రెండింటిని బేరీజు వేసుకొని జీవించాలి అనేటటువంటిది ప్రవచనకారులు పదే పదే పేర్కొనాలి. వాటిని ఎక్కడా ఉటంకించడం లేదు. అది మెయిన్ డ్రాబ్యాక్ సార్. అది తమరు చెప్పింది కరెక్టేనండి. అది
వేదాలు చదువుకోవడం కానీ అందులో ఉన్న శాస్త్రాలని చాలా మట్టుకు ఉపయోగించుకోవడం లేదు. ఏమిటంటే వేదకాలం తర్వాత దీంట్లో ఉన్నటువంటి చిన్న రహస్యం ఏంటంటే, వేదకాలం అయిపోయిన తర్వాత తదుపరి వచ్చినటువంటి గ్రంథాల్లోని పవిత్ర గ్రంథాల్లో ఏమొచ్చాయంటే, ధర్మాల్ని 3 తరగలుగా విభజించి, 1 వేదాల చేత విధించబడింది, 2 శాస్త్రాల చేత నిర్దేశించబడింది, 3 పెద్దల నడవడికల వలన నిర్వచించబడింది అని అలాగే 3 భాగాలుగా చేసి ప్రజలను అందరినీ అయోమయ డోలామాన పరిస్థితులు పెట్టి, అయితే వేదాలను పాటించాలా, శాస్త్రాలను పాటించాలా, పెద్దల నడవడికలను అనుసరించి పాటించాలా అని మీమాంసల్లో పెట్టేసేసి ఎందుకు చెడకుండా పాడు చేశారని నా ఉద్దేశం అండి. మన కర్తలే, మన పెద్దవాళ్లే. నమస్కారం. ఇక్కడ కొంచెం ఆలోచించాలండి, ఇక్కడ కొంచెం ఆలోచిద్దాం. వైదిక ధర్మం పక్కకు పోయింది, తర్వాత శాస్త్ర ధర్మం వచ్చింది, తర్వాత పెద్దల నడవడిక ధర్మం వచ్చింది. ఇంకోటి ఏమిటన్నారండి? రకాలుగా పెట్టి ఏది పాటించాలనేది సరైనటువంటి నిర్ధారణ లేకుండా మనల్ని డోలామయ పరిస్థితిలో పెట్టినటువంటిది మన పూర్వీకులు, పెద్దలు, జ్ఞానులే. ఇక్కడ ఆలోచించాలను కదా, శాస్త్ర ధర్మం ప్రకారంగా నడవాలి, పెద్దల నడవడిక ధర్మంగా నడవాలి అని, ఇది వైదిక ధర్మ ప్రకారంగా నడవాలని డోలమలో పడేశారు. ఇక్కడ కొంచెం మనం ఆలోచించుకుంటే ఒక రకంగా మీరు చెప్పింది సత్యమైపోతుంది. శాస్త్ర ధర్మం అనేటప్పటికి ఏమొచ్చిందంటే, ఈ శాస్త్రాలను 2 విధాల శాస్త్రాలు వచ్చాయి. ఒకటి మనుష్యకృతమైనటువంటి శాస్త్రములు, అంటే పురాణ గ్రంథములు, దానికి సంబంధించిన శాస్త్రాలు అవన్నీ బయటకు వచ్చేసాయి. ఆయా ఆధ్యాత్మిక సంస్థల స్థాపకుల దగ్గర నుంచి, పండితుల దగ్గర నుంచి ఇది ఒక రకమైన శాస్త్రం అయిపోయింది. రెండవది వేద ప్రతిపాదితమైనటువంటి శాస్త్రాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే, వేద ప్రతిపాదితమైనటువంటి వైదిక సాహిత్య సద్గ్రంథములని చదవాలి. అప్పుడు వీడు కరెక్ట్ ట్రాక్లో ఉంటాడు. రెండవది ఈ ఆధ్యాత్మిక సంస్థల యొక్క వాళ్ళ విధానాలతోటి పురాణములు కావచ్చు, దానికి సంబంధించిన సాహిత్యం కావచ్చు, అది రాసుకుంటూ వచ్చారు కదా, అది 2వ శాస్త్ర పద్ధతిగా అది వచ్చింది. దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నారు. వేద విహితమైనటువంటి వైదిక ధర్మంతో ఏదైతే ప్రతిపాదితమైనటువంటి శాస్త్రం ఉందో దాన్ని పక్కకి తీశారు. మీరు చెప్పింది కరెక్టే సార్, అది పక్కపోయింది. ఈ ఆధ్యాత్మిక సంస్థ స్థాపకుల ద్వారా వచ్చినటువంటి శాస్త్రాలు ఏవైతున్నావో, ఈ బాబాలు కావచ్చు, ఈ పండితులు, విద్వాంసులు, ఆ సంస్థ స్థాపకుల దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, ఇవి ప్రచారం అయిపోయాయి. దాంతో డీవియేషన్ అయ్యింది. ఇవి పోతే పెద్దలు ఇప్పటికీ మహానుభావులు ఉన్నారు. వేద విహితమైనటువంటి, వేద ప్రతిపాదితమైనటువంటి శాస్త్రములతో వారి జీవితాన్ని ముడిపెట్టుకొని దాని ప్రకారంగా జీవన విధానాన్ని నడిపించుకుంటూ వెళ్ళేవారు కొంతమంది ఉన్నారు. అలాంటి వారు తక్కువగా కనబడుతున్నారు. రెండవ విధానంలోకి వచ్చినప్పటికీ అవి నడవడికలన్నీ కూడా పెద్దవారైనటువంటి వారు కొంతమంది ఈ ఆధ్యాత్మిక సంస్థలో ఏమైతే వీళ్ళు ప్రవచనాలు చెప్పుకున్నారో, శాస్త్రాలు రచించుకున్నారో, పురాణాలు రచించుకున్నారో, వీటిని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ దానికి అనుగుణంగా వీరి జీవన విధానాన్ని ముడిపెట్టుకొని ఆ విధంగా తీసుకెళ్ళి వెళ్ళిపోయేటటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యన ఉండినటువంటి వాడు కొంతమంది ఇటు వైదిక సాహిత్యము, సద్గ్రంథ పఠనం తెలియకుండా ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్థ స్థాపకుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆయా గ్రంథములు, ఆ శాస్త్రములు అవి కూడా సరిగా తెలియక మధ్యన పడిపోయినటువంటి వాళ్ళు ఏం చేయాలో మీరు చెప్పినట్లుగానే డోలమైన పడిపోయారు. ఇప్పుడు ఎలాగా, ఏం చెయ్యాలి?
నిన్న మేము మీటింగులో అదే చెప్పా. ఏం చేస్తున్నారు, మీ గమ్యం ఏమిటి, మీ లక్ష్యం ఏమిటి, వేదాలు ఏం చెప్తున్నవి, మీరు ఏం చేస్తున్నారు, సద్గ్రంథం ఏం జరుగుతుంది, వేదములు ప్రతిపాదితమైనటువంటి ఆ సద్గ్రంథాల పఠనంతో వాటి అనుష్ఠానంతో మీ లక్ష్యము చక్కగా నెరవేరుతూ పోతూ ఉంటుంది, మీ గమ్యం చేరుకుంటారు. మరి ఇక్కడికి వచ్చినప్పటికీ అని చెప్పడం జరిగింది. చాలామంది ఏమైపోయారు, ఆధ్యాత్మిక సంస్థలకి కనెక్ట్ అయిపోయి అక్కడి నుంచి వచ్చినటువంటి శాస్త్రాలు చదువుకుంటూ ఇవే ప్రమాణం అన్నారు. నా పక్కన ఒక ఆయన కూర్చొని వేద పండితుడు, ఆయన కూడా కూర్చున్నారు. ఆయన గారు నాకు చూపిస్తున్నారు, వాడు సెలలో ఒక మంత్రం చూపిస్తున్నారు. చూపించి రాముడు దేవుడు అన్నట్టుగా ఉన్నది ఆ మంత్రంలో. ఏం చెప్పాలి నాకు అర్థం కాకుండా అయిపోయింది. మీరే చెప్పండి సార్ అన్నాను. రాముడు దేవుడండి అన్నాడు. తర్వాత మీరు కృష్ణ యజుర్వేదురా శుక్ల యజుర్వేదురా అని చూస్తే కృష్ణ యజుర్వేదం అండి. మరి శుక్ల యజుర్వేదం ఏం చెప్పింది, కృష్ణ యజుర్వేదం ఎప్పటి నుంచి వచ్చింది? ఈ శుక్ల యజుర్వేదంలో ఉండినటువంటి విధానాన్ని తీసుకొని వారికి అనుగుణంగా కొన్ని మంత్రములు రచించుకొని వాడు చెప్పుకుంటే దాన్ని సపరేట్ చేసి పెట్టుకున్నారు, దాన్ని ఫాలో అయిపోతున్నారు. ఇప్పుడు ఈ విధంగా వ్యవస్థ మారిపోయింది. వేదమైతే క్లియర్ క్రిస్టల్గా ఘోషిస్తుంది. ఈ సో కాల్డ్ ఎవరెవరైతే ఈ పరివ్రాజక వృత్తిని స్వీకరించి భగవంతుని గురించి పరమాత్మ గురించి స్కాలర్స్గా చెప్పబడుతూ వస్తున్నారో వారే సరైన విధానాలతో వేద జ్ఞానాన్ని ప్రజల మధ్యకి తీసుకొని రాలేకపోతున్నారు. కారణం ఏమిటంటే ఇదిగో ఈ విధానమైనటువంటి విధానాలు పట్టుకొని. మరి మన పూర్వీకుల దగ్గర నుంచి వచ్చినటువంటిది సనాతనమైనటువంటి వైదిక ధర్మం తీసుకొని చూస్తే ఈ సనాతనమైనటువంటి గ్రంథం ఏది వచ్చింది, సృష్టి ప్రారంభం దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు ఈ కృష్ణ యజుర్వేదం లేదే, శుక్ల యజుర్వేదమే ఉన్నది. అప్పుడు మహర్షులకి నలుగురికి కూడా ఈ 4 వేదములు చెప్పినప్పుడు అక్కడ యజుర్వేదమే చెప్పారు తప్ప విడగొట్టి కృష్ణ యజుర్వేదం చెప్పారా? ఏమంటే రామానంద గారు ఎక్కడ చెప్పారండి అలాగా? మీకు ఏమైనా ఐడియా ఉందండి? సార్ వేదాలు అంటే 4 వేదాలు సార్. మరి కృష్ణ యజుర్వేదం ఈ కృష్ణ యజుర్వేదం ఎలాగొచ్చింది సార్? దాని పూర్వ చరిత్ర అది సరిగ్గా తెలియదు సార్, నాకు కూడా కొద్దిగా మీరే వివరించాలి. ఈ కృష్ణ యజుర్వేదాన్ని పట్టుకోవాలా, శుక్ల యజుర్వేదాన్ని పట్టుకోవాలా? ఇక్కడ కనపడేది ఏమంటే ఉపనిషత్తుల్లో కొన్ని కృష్ణ యజుర్వేదం ద్వారా ఈ ఉపనిషత్తు అనేటటువంటి భాష్యాన్ని అక్కడ రాశారు సార్. అట్లా ఆ విధంగా చెప్పగలుగుతున్నారు. ఉపనిషత్తుల్లో ఇది శుక్ల యజుర్వేదం సంబంధించినటువంటిది లేకుంటే ఇది అని అట్లా ఆ విధంగా తీసుకుంటున్నారు. అంటే భాష్యకారులు ఉపనిషత్తుల్లో వైదికం అనేటటువంటిది కాకుండా. రైట్. ఈయన కూడా మొట్టమొదట తీసుకొని చూస్తే శంకర భగవత్పాదుల వారు కావచ్చు, మహర్షి దయానంద సరస్వతుల వారు కావచ్చు 11 ఉపనిషత్తుని యాక్సెప్ట్ చేశారు, అంగీకరించారు. ఇప్పుడు మార్కెట్లో 108 ఉపనిషత్తులు దొరుకుతున్నవి. ఇదిగో మీరు చెప్పిన ప్రకారంగానే దీన్ని దాన్ని పట్టుకొని ఎవరికి తోచిన రాసేసుకొని వాళ్ళు ఉపనిషత్తు పేర్లు పెట్టేసేసుకుంటున్నారు. కాబట్టి మూలము ఏదైతే ఉందో పక్కకు తప్పుతుంది. అలా తయారైపోయాం. చాలా క్లిష్టలుగా విశదీకరించి ఈ యొక్క సామవేదంలో ఈ మంత్రం చెప్తుంది. ఎవరు జగన్నాయకుడు, ఉత్కృష్ట జ్ఞాని, సదాచార ప్రేమ మహనీయులు ఉందరో వారు నిరంతరము పరమాత్మని ఎదుట ఉంచుకొని మరి ఆయనతో శుభ ప్రేరణ పొంది సకల కార్యములు అనర్చుకొనుచుందురు. ఇంకవన్నీ పక్కన పెట్టేసుకొని పరమాత్మతో ఉండినట్లయితే ఇవన్నీ అవసరమా? సర్వము ఆయనకే సమర్పించుకొని ఆ ప్రేరణ లోపటి నుంచి ఆయనే ఇస్తానంటున్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ అవసరమా? ప్రేక్షక మహాశయులు ఆలోచించండి. ఈ మంత్రంలో ఏమి చెప్తుంది? ఉత్కృష్ట జ్ఞాని, జగన్నాయకుడు, సదాచార ప్రేమ మహనీయులుగా ఉందిరో వారు నిరంతరము పరమాత్మను ఎదుటనే ఉంచుకొని మరి ఆయనతోటి శుభ ప్రేరణను పొంది సకల కార్యములు అనర్చుకొందుచుందురు. ఖచ్చితంగా చెప్తున్నారు. మరి పరమాత్మతోటి మీరు నిరంతరం ఉండినట్లయితే ఆయనే మీకు అన్నీ ఇస్తాడు కదా. అలాంటప్పుడు ఇవన్నీ నాకెందుకు? ఇంకా
ఇవన్నీ దేనికోసం? నేను నా లక్ష్యము, నా గమ్యాన్ని ఏమిటి? నా లక్ష్యం అంటే నేను ముక్తికి పోవడమే, మోక్ష ప్రాప్తిని పొందుకోవడమే. ఓ ఈశ్వర, అందుకు ఏం చేయాలి నేను? ఇదిగో సత్కర్మ ఇలాగే చేయాలి, నాకు అర్థం కావట్లేదు, నువ్వే చెప్పు, అన్ని నీకే అర్పిస్తాను. ఏం చేద్దంటే నీ లోపడే ఉన్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు. నీ హృదయంలో ఉండినటువంటి ఆయనతోటి నీ విధమైనటువంటి సత్సంబంధాన్ని పెట్టేసేసుకొని ఆయనతోటి మాట్లాడుకుంటుంటే నేను నీకే ప్రేరణ కలిగిస్తానంటున్నాడు ఇక్కడ. మరి ఆ ప్రేరణ పొందే విధంగా నువ్వు తయారవ్వాలంటే నీ కర్మలు మార్చుకోవాలి. కర్మలు మార్చుకోవాలంటే మొట్టమొదటి నువ్వు ఆచరించాల్సిన దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమి చేయాలంటే అష్టాంగ యోగాంగ సాధన చేసుకో. అష్టాంగ యోగాంగ సాధన చేసుకుంటే మొత్తం చరిత్ర మారిపోతుంది. ఎప్పుడు నీతోటి ఉంటాడు ఆయన. అప్పుడు నువ్వేం చెప్తావో ఆయన వింటుంటాడు. ఆ ప్రేరణ నీకు వచ్చేస్తుంటుంది. దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటూ ఉంటావు. ఇది చెప్తుంది ఇక్కడ. ఇలాంటప్పుడు ఇవన్నీ అవసరమా? ఎందుకు ఈ గందరగోళంలోకి వెళ్ళిపోయి మా యొక్క బుర్రను పాడు చేసేస్తున్నారు. ఇవన్నీ పక్కకు తీసేసేయండి. నా ప్రియ ఆత్మ బంధువులు, ప్రేక్షక మహాశయులు, ఎవరెవరైతే వీడియోలు చూస్తున్నారో మీరందరూ కూడా నేర్చుకోవాల్సింది ఇవేమీ కూడా కాదు. ఒక్కటి, దైవం దగ్గరికి చేరుకోవాలి, నిరంతరం దైవంతో ఉండాలి. మీరు అనుకునేటట్లయితే మొట్టమొదట మీ చరిత్ర మార్చండి. చరిత్ర మారాలంటే యమనియమం దగ్గరికి వెళ్ళిపోండి చాలు. ఒక్క యమనియమం పాటించండి. అష్టాంగ యోగాంగములు ఏం చెప్తున్నాయో అవి మీరు పాటించండి చాలు. అందులో మీకు స్వాధ్యాయం వచ్చేసేసింది. ఇక్కడ చెప్పిన ప్రకారంగా ఈశ్వర ప్రణిధానం వచ్చేసేసింది. మీ శౌచం వచ్చేసేసింది. అంతర్ శౌచము, బాహ్య శౌచము ఇవన్నీ వచ్చేసినాయి మీకు. అహింస వచ్చింది, సత్యం వచ్చింది, తపస్సు వచ్చింది, ధారణ వచ్చింది, ధ్యానం వచ్చింది, సమాధి వచ్చేస్తుంది. ఇవన్నీ మీకు అందులో పొందుపరిచి ఆ మహర్షులు పతంజలి మహర్షులు వారు యోగ దర్శనంలో క్లియర్గా చెప్పేసేసారు వారు. కాబట్టి గందరగోళానికి వెళ్ళవద్దు ఇంకెవరు కూడా. ఈ డోలామయ స్థితిలో పడకండి. ఈ ప్రవచనకారులు లేదా ఈ సాధు సన్యాసులు, గురువులు, కొంతమంది బాబాలు రకరకాల విధానాలకు చెప్తున్నారు. వాటికి స్వస్తి పలకండి. అవేమి శిరోధార్యం చెయ్యకండి. వేదములలో పరమాత్మ చెప్పిన ప్రకారం మీరు నడవండి. మన ఋషులు, మహర్షులు అద్భుతమైనటువంటి విధానముతో మనకి ఏకాదశ ఉపనిషత్తు చెప్పుకుంటూ వచ్చేసారు. అవి యాక్సెప్ట్ చేశారు. మహర్షి దయానంద సరస్వతి దానినే యాక్సెప్ట్ చేశారు. శంకర భగవత్పాదుల వారు కూడా దానినే యాక్సెప్ట్ చేశారు. కేనోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండ్యూకోపనిషత్తు, శ్వేతాస్త్ర తరోపనిషత్తు, ఈశా వాస్యోపనిషత్తు, చాంద్యూకోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ఇలాగే ఉపనిషత్తులు ఉన్నవి కదా. ఈ 11ని తీసుకోండి. చక్కగా మీకు అందులో వేదానికి ఏ విధంగా అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మేము ఉపనిషత్తులు కూడా మాకు తెలియదండి, మేము చదవలేమండి, ఆ పక్కన పెట్టుకోండి చాలు. అదేం చేయాలి? సింపుల్గా చక్కగా యోగాంగ సాధనలో అష్టాంగ యోగంలో పెట్టుకోండి. ఆ అష్టాంగ యోగాంగ సాధనలో ఏం చెప్పాడు? అహింస మీకు తెలియదా? సత్యం మీకు తెలియదా? చెప్పండి. ఎలా కూర్చోవాలో ఆసనం, ఆ పరమేశ్వరుని పొందాలనుకుంటే మీ ఆసనం స్థిరంగా ఉండాలి కదా, అది తెలిసింది కదా. ఆ విధంగా చేయండి. ప్రత్యాహారం ఇవి ఒక ఉన్నాయి కదా. ఈ విధానాలతోటి మీ జీవనోధాన్ని ముడిపెట్టుకోండి. యమం దగ్గరికి వచ్చినప్పటికి ఏమొస్తున్నాయి? అహింస, సత్యము, అస్థేయము ఇవన్నీ వచ్చేస్తున్నాయి. చక్కగా మీకు అనుగుణంగా విధానాలతోటి అన్నీ అక్కడ చెప్పారు. అవి ఆచరించండి. ఆ పరమాత్మని మీరు ఎన్నుకోండి. ఆ పరమాత్మతో ఉండండి. మీకు లోపల ఆయన ప్రేరణ కలిగిస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ. శుభ ప్రేరణను పొంది సకల కార్యమును అనర్చుకొందుచుందురు. వాని వలన వారి ప్రశస్తి మరియు ఖ్యాతి ప్రపంచమంతటను వ్యాప్తి చెందును. అటులనే ఇక్కడ హెచ్చరిస్తున్నాడు పరమాత్మ. ఓ స్త్రీ పురుషులారా, మీరు కూడా మీ జీవితం అంతయును దివ్య గుణ కర్మల గల జ్యోతిష్మంతుడగు పరమాత్మకు సమర్పించి ఆయన ప్రేరణచే కర్తవ్య కర్మలలో బుద్ధిని ప్రయోగించి జగత్తునందు ప్రశస్తిని పొందుడు. క్లియర్గా పరమాత్మ ఇంత వివరంగా చెప్తున్నారండి. ఓ స్త్రీ పురుషులారా, జీవితం అంతా కూడా దివ్య గుణ కర్మలు. ఇది ఎవరు నేర్పాలండి? మీకు మీ లోపటి నుంచి మీకు ప్రేరణ ఇస్తున్నాడు కదా ఆయన. ఉదాహరణకి మీకు మీరే ఏదైనా కొంచెం విపరీతకరణ చేద్దాం అనుకుంటే లోపటి నుంచి తక్షణం మీకు ప్రేరణ వస్తుంది. ఇది తప్పు, ఇది చేయకూడదు, ఏమనుకుంటారు. నీచకర్మ చేసినప్పుడు మీ మనసు సిగ్గుపడుతుంది, మీరు సిగ్గుపడుతూ ఉంటుంటారు. అది ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఆ కర్మ చెయ్యొద్దని ఎవరు చెప్తున్నారు లోపటి నుంచి? అదే ప్రేరణ. వెంటనే ఆగిపోండి.
ఆ ప్రేరణ కలిగినప్పుడు అప్పుడు మీరు పరమాత్మ యొక్క విధానంలో మీరు నడుస్తున్నట్టే లెక్క. ఈ విధంగా దివ్య గుణములు మీరు చేసేటటువంటి ప్రతి కర్మ కూడా దివ్యమైనటువంటి గుణములతోటే ఉండాలి. దానికి భిన్నమైన కర్మలు చేయకండి. అది నేర్చుకోండి, అది చాలు. ఏమవుతుంది నేర్చుకుంటే? జ్యోతిష్మంతుడు, ప్రకాశమైనటువంటి వాడు, ఆ జ్యోతిష్ స్వరూపుడు. జ్యోతిష్యమాపిత జ్యోతి పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టతి. నీ లోపటే ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు దివ్యమైన ప్రకాశ స్వరూపుడు. అలాంటి ప్రకాశ స్వరూపుడుకు ఆయనకి మీరు చేసే కర్మని సమర్పించండి. ఇది నీకే ఇస్తున్నాను, ఇది నేర్చుకోండి. ప్రేక్షక మహాశైలారా, మీరు చేసే ప్రతి కర్మ కూడా మీ మీద వేసుకోకండి. చేసేది మీరే, కానీ ఆయనకి అర్పించండి. నువ్వే ఈ ఫలితం తీసుకో, నువ్వే చేయిస్తున్నావు నాకు. ఆ కర్మ గురించి మీరు ఏ విధంగా ఆశించకండి. మీ మీ గొప్పను కానీ మీ కీర్తిని కానీ ఆశించకండి. సర్వము ఆయనకే అర్పించేసేయండి. నువ్వే చేస్తున్నావు, నాకు సంబంధం లేదు. నేను ఒక వర్కర్ని, నేను వర్క్ చేస్తున్నాను, నువ్వు యజమానివి, నీ దగ్గర నేను ఒక పనివాడిని అని సర్వ విధాలా పరమాత్మను ఎదురుగా పెట్టుకొని ప్రతి కర్మ చేయండి. మీరు ఇది నేర్చుకోండి. అంతేగాని ఈ మూఢ విశ్వాసంతో అలా అది చేస్తే నాకు ఇది వచ్చేస్తుంది, ఇది చేస్తే నాకు అది వచ్చేస్తుంది, ఈ ప్రదర్శన చేస్తే నాకు వచ్చేస్తుంది, ఈ విధమైన ప్రలోభాలకు పడిపోయి ఎందుకు స్వలాపేక్షతోటి స్వార్థంతో దైవం దగ్గరికి వెళ్ళి కర్మ చెప్తున్నారు. ఇలాంటి విధానాలు వేదాలలో చెప్పలేదే. వేదాలలో చెప్పలేని విధానాలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదిగో వీళ్ళ మధ్య నుంచి, వీళ్ళ దగ్గర నుంచి వచ్చాయి. కాబట్టి వాటి అన్నిటికీ స్వస్తి పలికేసేయండి. మీకు పరమాత్మకు మధ్య ఎవరిని పెట్టకండి, ఎవరిని మధ్యవర్తిని పెట్టకండి. మీరు పరమాత్మ ఇద్దరున్నారు అంతే. మీరేం చెప్పుకున్నా ఆయనకి చెప్పుకోండి, ఏం చేస్తున్నా ఆయనతో చేయండి. అప్పుడు మీలోంచి ఆ ప్రేరణలు చాలా క్లియర్గా మీకు వచ్చేస్తుంటుంది. దాని ప్రకారం నడుచుకోండి. అర్థమైంది? ఏం సార్ ప్రసాద్ గారు, అర్థమైంది సార్? అర్థమైంది. నమస్కారం. రామానుజన్ గారు ఏం చెప్తారు సార్? అంతేనా? వేద ప్రతిపాదితమైనటువంటి గ్రంథాలు ఇక్కడ మన ప్రసాద్ గారు తీసుకొచ్చారు. వేదాలు, ఉపవేదాలు, అంగములు, వేదాంగములు, ఇవన్నీ అంటే పండితులు విద్వాంసులు వారు వేదము అనుసరించి విద్యను అభ్యసించి ప్రజాబాహుళ్యానికి, ప్రజల్లో సామాన్యులకి అందరికీ జ్ఞానాన్ని ఇస్తూ అభిరుచి కలిగినటువంటి వాళ్ళు, వేదాన్ని పఠించే వాళ్ళటువంటి వాళ్ళు ఈ యొక్క ఉపనిషత్తులు కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటివి ఇవన్నీ దర్శనాలు కానీ వాటిని కానీ విస్తృతమైన ప్రాతిపదికతో విజ్ఞాన స్వరూపాన్ని భగవంతుని పొందడానికి వేదానుకూలమైనటువంటి గ్రంథాలే సార్ అవి. అంటే వాటిని ఇన్ని ఉన్నాయి అని అనుకోవడం అంటే సామాన్యులు అటువంటి జ్ఞానం పొందినటువంటి వాళ్ళ దగ్గర మనము వారి దగ్గర తీసుకొని మన జీవన విధానానికి, మన యొక్క ఉత్కృష్టానికి అంటే జన్మ ఉత్కృష్టతను తెలుసుకోవడానికి, సాధన సంపత్తి, మోక్ష సాధన సంపత్తికి ఎటువంటిది ఉందో అనేటువంటి జ్ఞానాన్ని విస్తృత ప్రాతిపదిక సార్ అంతే. ఇన్ని ఉన్నాయంటే ఉన్నాయి ఆస్తికమైనటువంటి గ్రంథాలు అవి, వేదములే ప్రమాణములు, కానీ వాటి ప్రతిపాదితమైనటువంటి గ్రంథాలు అవి, దార్శనిక గ్రంథాలు కానీ ఈ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ వేదానుకూలమైనటువంటి గ్రంథాలు మాత్రమే పఠించాలి మనము అనేటటువంటిది మెయిన్ ప్రమాణం సార్. చెప్పండి సార్ ప్రసాద్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు మరొక విశేషమైనటువంటి సంగతి ఏమిటంటే, ప్రస్తుత తరాల్లో గత కొన్ని దశాబ్దాలు శతాబ్దాలుగా జరుగుతున్నది ఏమిటంటే, ఇప్పుడు పైన మనం ఇదివరకు వివరించుకున్నటువంటి ఇన్ని అంగాలు కాక అసలు ఇవన్నీ కరెక్ట్ కాదండి. మానవుని సత్ప్రవర్తన జీవన విధానం ఏమిటంటే భగవద్గీత ఒకటే, అది అనుసరించండి చాలు, మిగతావేమీ వద్దు, ఇవన్నీ కూడా అవి అనవసరమైనటువంటి అనే భావన సృష్టించడానికి కొంతమంది ప్రవచనకర్తలు బయలుదేరారు. ఈ పైన ఉన్నటువంటి డోలాయమాన పరిస్థితి కాక వాళ్ళ భగవద్గీత దీన్ని మాత్రమే అనుసరించండి, ఇదే మన జీవన విధానాన్ని, మానవ జీవన విధానాన్ని నిర్దేశిస్తుంది అని ఇంకొకటి పెట్టారు. ఇన్ని రకాలు పెడితే ఏమి చేయాలి మహాప్రభు? భగవద్గీత అనేటటువంటిది మనకి 5000 సంవత్సరం దగ్గర నుంచి శ్రీకృష్ణ వారి దగ్గర నుంచి వచ్చింది. మరి అంత ముందు తరం పోయి చూస్తే వేదాలు ఎప్పటి నుంచి వచ్చాయి? 197 కోట్ల సంవత్సరం నుంచి వచ్చింది. భగవద్గీతని ప్రామాణికంగా తీసుకోవాలా, వేదాలని ప్రామాణికంగా తీసుకోవాలా, పరమేశ్వర కృతమైనటువంటి ఈశ్వర్యమైనటువంటి అపురుషమైనటువంటి వేదాలని ప్రామాణికంగా తీసుకోవాలా, భగవద్గీతను ప్రామాణికంగా తీసుకోవాలా? అంత అయోమయంగా ఉంది.
విశ్వేశ్వరరావు గారు చెప్పండి సార్. వేదాల్ని అనుసరిస్తూ రాయబడినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి చదువుకుంటే పర్వాలేదు, కానీ అవి ఏవి అన్నటువంటిది తెలుసుకోవడానికి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాల్సి వస్తూ ఉంటుంది. దాని బదులు వేదాల్లోనే మొట్టమొదటిలోనే మీరు చెప్పారు, వేదాల్లో లేనిదంటూ ఏమున్నది, ఇప్పుడు ఒకటి వేదం నుంచే కనుగొంటున్నారు. ఈవెన్ సైంటిస్టులు కూడా వేదాల నుంచే అనేకమైనటువంటి విషయాల్ని కనుక్కుంటున్నారు. దాన్ని పక్కన పెట్టేసేసి మిగిలినటువంటి గ్రంథాలన్నీ ఎవరన్నా రాసి ఉండొచ్చు గాక, వాళ్ళు వేదాలని బాగా పఠించి దాని ద్వారా ఏమన్నా వేద విహితంగా ఉన్నటువంటి వేదానికి అనుకూలంగా ఉండి రాసి ఉండొచ్చు కాదు. అసలు వేదాలని చదువుకుంటే జ్ఞానం వస్తుందని ఒక పక్కన చెబుతుండేటప్పట్లో మిగిలినటువంటి అన్నిటిని అంత దానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదండి. అందుకే ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. పరమాత్మని ఎదురుగుండా పెట్టుకొని నీ నిత్య నైమిత్య కర్మలన్నిటిని ఆచరించుకుంటూ నాకు ఇది నీవు బోధించావు, నేను ఇది చేస్తున్నాను, అంతే, నాకు ఇంకేమీ తెలియదు, నీవే సర్వము, నేను ప్రతి క్షణము చేస్తున్న ప్రతి పనిని కూడా నీకే అర్పించేస్తున్నాను స్వామి, నీవు చెప్పిన ప్రకారంగానే నేను చేసుకుంటున్నాను, నీ ప్రేరణ మూలంగానే నేను సత్కర్మల్ని ఆచరిస్తున్నాను, ఇవి మళ్ళీ ఏదన్నా ఏ కర్మ చేసినా కూడా నీకే అర్పించేస్తున్నాను అనే భావన అనునిత్యం ఉంటే అది సరిపోతుంది. ఇంకా అంతకుండా వేరే పెద్ద గ్రంథాలు ఏవో చదవాల్సిన అవసరం లేదు. ఇందుట్లో వేదాన్ని అనుసరిస్తూ పోతూ ఉంటే సరిపోతుంది. ఒక ప్రక్కన భగవద్గీత గాని, లేదంటే ఇతర గ్రంథాలు గాని, ఇతర మత గ్రంథాలు గాని, ఇతర కావ్యాలు గాని, ఇతర కవిత్వాలు గాని, రకరకాలు అవన్నీ మాకు ఒక చిన్నప్పుడు కాలేజీ డేస్ లో ఒకటి ఉండేది, బుక్స్ ఆఫ్ ది అవర్, బుక్స్ ఆఫ్ ఆల్ టైమ్ అని ఒకటి చెప్తా ఉంటుండేవాళ్ళు సార్. బుక్స్ ఆఫ్ ది అవర్ అంటే అప్పటికప్పుడు చదివి పడేసేసేది, ఏదో జస్ట్ ఏదో న్యూస్ పేపర్ రీడింగ్ లాగా. అలాగే బుక్స్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే ఇవి అసలు యాక్చువల్ గా వేదాలు, వీటిని చదువుకుంటూ ఉండాలి తప్ప మిగిలినటువంటి వాళ్ళని చదవాల్సిన అవసరం లేదనే నాకు అనిపిస్తుంది సార్. రైట్ సార్. నమస్కారం. రైట్. ఈ మధ్యన మీరు ప్రసాదరావు గారు మీరు అన్నట్లుగానే ఇస్కాన్ టెంపుల్ వారు, ఇస్కాన్ సాంప్రదాయస్తులు, ఈ ఇస్కాన్ సాంప్రదాయస్తుల మధ్యన ఎవరో ఒకరు చెప్తున్నారు, వేదాలు ఎప్పుడో అంటే అవి ముట్టుకోవాల్సిన పని లేదు, భగవద్గీత చాలు మనందరికీ ఇప్పుడు భగవద్గీత చదువుకొని అని పబ్లిక్ అని స్పీచ్ ఇచ్చేస్తున్నాడు. ఏం చెప్పాలి, అలా తయారైపోయారండి ఇప్పుడు వ్యవస్థ, అలా తయారు చేసేస్తున్నారు అమాయకులని. అది సర్వత్రా నిషిద్ధం. అది ఇస్కాన్ ఆర్గనైజేషన్ వారికి మేము చెప్పేది ఏమిటంటే, సనాతన మన వైదిక ధర్మాన్ని, వేదమైనటువంటి విధానాలని ఆ విధంగా విస్మరించడము సర్వత్రా నిషిద్ధము. ఇస్కాన్ మహాశయులందరికీ కూడా ఇది నేను చెప్పవలసినది. వేదాలను పక్కన పెట్టేసేయండి, భగవద్గీత చదువుకోండి, భగవద్గీత చాలు అనేటటువంటి ఈ విధమైన ప్రవచనము అది నిషిద్ధము. అది మీరు అలా పని చేయకూడదు. ఇస్కాన్ వారు ఇలాగా ఎవరికి తోచిన విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరికి స్వతంత్రం ఉంది కదండి, స్వతంత్రం ఉండడం చేత ఎవరి మట్టుకు వాడు ఇష్టానుసారంగా ప్రవచనాలు కానీ ఇంకేదైనా కానీ చెప్పుకుంటూ పోతున్నారు. వాళ్ళకు అనుగుణంగానే గ్రంథరచనలు జరిగిపోతున్నాయి, ప్రజలను తీసుకెళ్ళిపోతున్నారు. అంతేగాని వేదాలని ప్రాముఖ్యతను తీసుకుని వచ్చి అసలు వేదం గురించి చెప్పేటటువంటి వారు కనుమరుగైపోయారు. కాబట్టి వేదములో లేని విద్య లేదు, సకల విద్యలు వేదములలో ఉన్నవి. వేద అనేది ఒక ఘని, తవ్వే కొద్ది అందులోంచి వస్తూనే ఉంటుంది. అలాగా దాన్ని తరించే కొద్దీ, తీసే కొద్ది ఎన్నెన్నో విషయాలు బయటకు వస్తాయి. అందులో లేని విద్య లేదు. ఇది మనకు సింపుల్గా చక్కగా ఈ మంత్రంలో వివరిస్తున్నారు. ఏమిటి, ఓ స్త్రీ పురుషులారా, మీరు కూడా మీ జీవితం అంతయును దివ్య గుణ కర్మల గల జ్యోతిష్మంతులకు పరమాత్మకు సమర్పించి
ఆయన ప్రేరణచే ఎప్పుడైతే మీరు పరమాత్మకు అర్పణమైపోయారో, మీరు చేస్తున్న ప్రతి కర్మ కూడా ఆయనకే సమర్పించుకుంటూ వస్తున్నారో, మీ చరిత్ర ఎప్పుడైతే శుద్ధమైపోయిందో, మీ ఆత్మ ఎప్పుడైతే పవిత్రమైపోయిందో, పైన చెప్పిన విధముగా మీ సదాచారవంతుడైనటువంటి ఆ దివ్య గుణాలు ఏవైతే ఉన్నావో ఆ పరమాత్మకు సమర్పించి చేయటం వలన ఆ పరమాత్మకు సమర్పించి ఆయన ప్రేరణచే కర్తవ్య కర్మలతో బుద్ధిని ప్రయోగించి జగత్తునందు ప్రశస్తిని పొందుచుండు అని క్లియర్గా చెప్పేసిస్తాడు. ఎప్పుడైతే మీకు మీరుగా పరమాత్మకు సమర్పణం అయిపోయారో ఆయన నుంచి ప్రేరణ వస్తుంది. మీరు ఏమి ఆశిస్తున్నారో అది మీరు పొందుకుంటారు. దీని గురించి వివిధ విధానాలు ఈ వీళ్ళు చెప్పారు వాడు చెప్పారు, ఈ డోలామయ స్థితిలోకి వెళ్ళకండి. ప్రేక్షక మహాశయులు ఎవరిని విశ్వసించకండి, వేదాలను విశ్వసించండి. వేదములో పరమాత్మ ఏమి చెప్పాడో దాన్ని విహిత కర్మలతోటి అనుష్ఠాన రూపం మీరు ఆచరించండి. అష్టాంగ యోగాంగములను దాన్ని ఆచరించండి. వెరీ సింపుల్. అష్టాంగ యోగాంగ సాధన, పరమాత్మ యొక్క ఉపాసన, అంతే, అయిపోయింది. చాలు మన జీవితం తరింపని చేయించుకోవడానికి. సరే, 7:15 అయ్యింది, చాలు, ఆఫ్ చేసుకున్నాం. రేపు ఈ 2:63 ఏం చెప్పాడో చెప్పుకుందాం. జౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవ శాంతి శామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి.